రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో నిన్న కొంతమంది అన్యమతస్థులు బిర్యానీ పంపిణీ చేయడంపై స్పందించారు. ఆలయ అధికారులు అన్యమతస్థులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టెంపుల్ అధికారులు ఉదయం ఆలయ అర్చకులచే పుణ్యవచనం కార్యక్రమం నిర్వహించి ఆలయ పరిసరాల్లో సంప్రోక్షణ చేసినట్లు తెలిపారు. ప్రసిద్ధిగాంచినటువంటి ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రం దినదినాభివృద్ధి జరుగుతున్నటువంటిది. భక్తుల కోరికలు నెరవేరుతూ వాళ్ళు తరిస్తున్నటువంటి సమయం లోపల నిన్నటి రోజున జరిగినటువంటి యొక్క పేదలకు అన్నదానం, అంటే ఇక్కడ ఉన్నటువంటి భిక్షాటన చేసేటువంటి వాళ్ళకి అన్నదానం చేస్తున్నామని చెప్పి అన్ని రకాలైనటువంటి పదార్థాలతోని అన్నదానం చేసినామని చెప్పారు. దాని ద్వారా కొంతమంది భక్తులకు ఆ యొక్క ప్రసాదం అని చెప్పి తీసుకోవడం వలన మాంసాహారంగా గుర్తించడం జరిగి వాళ్ళు మా అర్చకులను సంప్రదించడంతో మేము ఈరోజు దాని నిమిత్తమై ఆలయాన్ని అంతా కూడా శుద్ధి చేసి సంప్రోక్షణ చేశాం. దీని వలన భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా మా అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ జరిగేటువంటి విధానం ఏమిటంటే, ఇక్కడ యాచన చేసేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ రోజు మధ్యాహ్నము వాళ్ళ బర్త్డే అని, లేకుంటే వాళ్ళ ఇంకా ఇతరత్ర నామకరణ మహోత్సవాలు, వాళ్ళ పెద్దల రోజుల సమయాన్ని పురస్కరించుకొని కొంతమంది ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. కనుక అవన్నీ ఈ ఆలయానికి సంబంధించినవి కావు. అవి కనుక వాళ్ళు ఎక్కడైతే భక్తులు ఉంటారో బయట ప్రదేశాలలో ఆ అన్నదానాన్ని జరుపుకోవాలి పద్ధతి ప్రకారం. అయితే ఇక్కడికి కూడా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ క్షణికం లోపల గ్రహించి మేము వెంటనే ఆలయాన్ని శుద్ధి చేసి మేము ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మేము కాపాడుకోవడం జరిగింది.